విజయ్ సినిమాల్ని చాలా వరకు రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలుగులో రీమేక్ చేసి ఆయన కాస్త సక్సెస్ రేట్ సాధించారు సినిమాల విషయంలో. కానీ అదే విషయంలో ఇక్కడ విజయ్ యొక్క పొలిటికల్ జర్నీ విషయంలో ఆయన ఎందుకు ఐడియల్ గా తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే విజయ్ ఒంటరిగా పోటీ చేసి ఏకంగా పార్టీ పెట్టిన ఫస్ట్ టైమే అధికారాన్ని దిశగా దూసుకుపోతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 2014లో పోటీ చేయకుండా డైరెక్ట్ కూటమి మద్దతు పలికారు. 2019లో ఒంటరిగా పోటీ చేసినా సరే వామపక్షాలతో కలిసి నడిచారు. 2 చోట్ల ఓటమి పాలయ్యారు. 2024లో తిరిగి మళ్ళీ కూటమి జత కట్టి ఆ ఇచ్చిన 21 సీట్లకు పరిమితం అయిపోయి కాపు సామాజిక వర్గం యొక్క ఆశలపై నీళ్లు చిమ్మేశారు. సో ఎలా చూడాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ విజయ్ అంటే? సార్ ఇక్కడ ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఫస్ట్ టైం అటు తెలుగుదేశానికి ఇటు కాంగ్రెస్ కి ఎదురుగా ఫస్ట్ టైం సింగిల్ గా పోటీ చేసినారండి. ఎప్పుడైనా మన మొదటి అడుగు గొప్పగా ఉండాలండి. మొదటి అడుగు గొప్పగా ఉండాలి. మొదటి అడుగులోనే తప్పటి అడుగు వేయకూడదు. మొదటి అడుగు గొప్పగా ఉండాలి. సో ఈ మొదటి అడుగులో ప్రజారాజ్యం సింగిల్ గా వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా వెళ్ళింది. కొద్దో గొప్ప తను అనుకున్న గోల్ ని రీచ్ అయింది. 100 మంది ఆ బీసీలకి టికెట్ ఇచ్చి తన భావన ఏంటో చాటుకుంది. అంత కష్టంలో కూడా ఒంటరిగా నిలబడింది. ఇది ప్రజల్లో ఒక వ్యక్తి మీద, ఒక నాయకుడి మీద తెచ్చుకోవాల్సినటువంటి నమ్మకం. తర్వాత ఇదే పచ్చ మీడియా టికెట్లు అమ్ముకున్నారు, సీట్లు అమ్ముకున్నారని, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళని, వాళ్ళ కుటుంబంలో ఇబ్బందుల్ని అన్నిటికీ రోడ్డుకు లాగేసి, ఎందుకంటే ప్రజారాజ్యం అయితే పెట్టగలిగినారు కానీ ఒక స్పెషల్ మీడియాని పెట్టలేకపోయారు, ఒక ఛానల్ ని పెట్టలేకపోయారు. సో ఈ పచ్చ మీడియా ఎలా అయితే ప్రజారాజ్యాన్ని కుప్పగొల్చిందో అవన్నీ ఆయనకి తెలుసు కదా. మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చేవాడివి వీళ్ళందరినీ వ్యతిరేకంగా ఎవరైతే నీ అన్న పతనానికి కారణం అయ్యారు, ఎవరైతే నీ అన్నని ముఖ్యమంత్రి అవ్వకుండా వెన్నింతల వెనుక్కు లాగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సంఘీభావం పలుకుతూ 2014లో అతన్ని గెలిపించండి అంటే నువ్వు అతనికి విలువిచ్చినట్టు గాని ఎంతో ప్రేమగా ప్రాణంగా పూజించే నీ అన్నకి ఏం విలువిచ్చినట్టు? నువ్వు చెప్పావు కదా అని మేము పొలవమని అతనికి ఓట్లేసి గెలిపించేసినాం. కానీ ఎవరతను? నీ అన్న పతనానికి కారణమైన వాడు, నీ అన్నని ముఖ్యమంత్రి అవనీకుండా ఆపినవాడు. అర్రే జగన్ గారు, నీ అన్న నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదనే నీకు కోపం వచ్చిందే. కానీ నీ అన్నని, నీ వదిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి అన్నా నీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలన్నా అని అడిగినటువంటి మరో తమ్ముడు కదా జగన్ గారు. అడిగినారా ఈ రోజున మీ అన్నని? పిలిచినారు, భోజనం పెట్టినారని అడిగినారా? 2015 అనుకుంటండి, ముద్రగడ పద్మనాభం గారిని నిర్బంధించినప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి వెళ్ళినారు సంఘీభావం తెలపడానికి చిరంజీవి గారు. అక్కడ చిరంజీవిని నిర్బంధించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. చిరంజీవిని అరెస్ట్ చేసేమని ఒక ఆర్డర్స్ పాస్ చేసేసినాడు. ఏం పని అక్కడికి, సినిమా వాళ్ళకి ఏం పని అక్కడ, సినిమాలు లాకుండా రాజకీయాలు లాకుండా అంటూ ఆయన అక్కడ నిర్బంధించినాడు. మరి ఆ కోపం మీకు రాలేదా? ఆ తిరుగుబాటు మీలో కలగలేదా? శంకర జాతి నా కొడుకులని మాట్లాడాడు బాలకృష్ణ గారు జన సైన్యాన్ని. పొలోమని మేము వచ్చేసినామే, వాళ్ళలాగా కద్దరు చొక్కాలు ఖాదీ చొక్కాలు మేము వేసుకోలేం కదా, కానీ మీ అభిమానులం కదా. శంకర్ జాతోళ్ళు అంటాడా? అసలైతే నిన్న అయ్యన్న పాత్రుడు పొగుడుతున్నాడండి, పవన్ కళ్యాణ్ గారిని జాకీలేసి లేపుతున్నాడు. అయ్యా నీ సొంత సొయాన కొడుకు, నీ కొడుకు ఒక దౌర్భాగ్యుడు పెట్టినటువంటి పార్టీ వెనకాల నిలబడ్డారు వీళ్ళందరూ, వీళ్ళు దౌర్భాగ్యులు అన్నారు. ఆ దౌర్భాగ్యుడు ఎవరో తెలుసా? తమరి అన్న చిరంజీవి గారిని వాళ్ళు సంబోధించినటువంటి పదం. బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి షూటింగ్ లో చేసినట్టుగా 2 చేతులు జేబులో పెట్టుకొని కళ్ళ చూడు విగ్గు మీద పెట్టుకొని ఎవడికి ఎక్కువ, ఎవడు చిరంజీవి ఎవడికి ఎక్కువ అని పదాలు అసెంబ్లీ సాక్షిగా సంబోధిస్తే ఎక్కడో వైసీపీలో ఉండేటటువంటి చిరంజీవి అభిమానులకి, టీడీపీలో ఉండే చిరంజీవి అభిమానులకి, కాంగ్రెస్ లో ఉండే చిరంజీవి అభిమానులకు కూడా మనసు నొచ్చుకుందే. తమరి మనసు ఎందుకు నొచ్చుకోలేదు? సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారి లాగా వెళ్ళండి అంటే వెళ్ళిన మొట్టమొదటి అడిగే 2014లో ఆయన గెలుపుకి కారణమయ్యాడు. మళ్ళీ గెలవలేమనుకున్నాడో ఏమో, మళ్ళీ విడిగా వచ్చాడు. మళ్ళీ ఆయన గెలవడానికి నేను కారణం అవ్వాలనుకున్నాడేమో, మళ్ళీ ఆయనతో కలిసి వెళ్ళాడు. సో ఇటువంటి అప్పుడు మనం విజయ్ గారితో కంపారిజన్ చేయలేం సార్. విజయ్ అనే వ్యక్తి 40 మంది చనిపోతే అతని ఇంకొకసారి బయటికి రాకుండా ఆపడానికి అతని ఐటీ సోదాలంటూ, అతని కుటుంబ విషయాలంటూ, అతనికి ఇంకొక ఆవిడ ఉందంటూ ఇవన్నీ కూడా పుకార్లు పుట్టించినా సరే నీలో దమ్ముంటే ఇవన్నీ ఏవి కూడా కనపడవు సార్. నీలో తప్పులు ఒప్పులు ఇవన్నీ కాదబ్బా, నీ అంతిమ లక్ష్యం ప్రజలకి సేవ చేయాలి అనుకుంటున్న నీ నినాదాన్ని తమిళులు స్వాగతించి స్టాలిన్, బీజేపీకి ఎదురుగా స్టాలిన్ చింపేసినాడు కాగితం. అంత గొప్ప స్టాలిన్ ని ఎదురుగా ఒడ్డి నువ్వు గెలవగలిగినావంటే
కొద్ది గొప్ప మా ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్ గారి నుంచి ఒక భావన నెరవేర్చుకున్నాం. ఒక భావన మీరు తీసుకోగలిగినారు. అది నెరవేర్చుకోగలిగినారు. ఏంటంటే ఎంత కష్టమైనా జైల్లో పెట్టండి, ఏమైనా చేయండి, ఏమైనా చేయండి. నేను సింగిల్. ఇంకా జగన్ గారితో బీజేపీ సంప్రదింపులో, కాంగ్రెస్ సంప్రదింపులో చేయలేదు కానీ పాపం విజయ్ గారితో మాత్రం చాలా మంది చెప్పిన సమీకరణాలు ఎంతో కలపడానికి ప్రయత్నించినారు. కానీ ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు. ఆయన గెలుపు కూడా అంగుళం కూడా తగ్గలేదు. 100కి పైగా మెజారిటీ వచ్చిందని విన్నాను సార్. సో ఎనీవే ఇలా వెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని ఒక్క విజయ్ గారికే కాదు సార్, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ముందు కష్టాలే వస్తాయి. ఆ కష్టాలు దాటుకుని వెళ్తే అద్భుతమైనటువంటి సుఖాలు అనుభవించగలం. ముందు ఇబ్బందులే పెడతారు. ఆ ఇబ్బందులను ఒంటరిగా తట్టుకుంటే ఏంట్రా వీడి బలం, వీడి మీద కేసులు వేస్తున్నా తగ్గలేదు, వీళ్ళని జైల్లో పెడుతున్నా తగ్గలేదు అంటూ నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్లే నీ గురించి ఆలోచిస్తారు. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్లే నిన్ను ఎదుర్కోవడానికి ఒంటరిగా కాకుండా సమీకరణాలు చేసుకుని వస్తారు. అంటే నీ స్థాయిని పెంచుతున్నట్టు. సో ఇది ఖచ్చితంగా సార్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు భయపడకూడదు, ఎప్పుడు బాధపడకూడదు. ముందు కష్టాలే వస్తాయి, తర్వాత అద్భుతమైన విజయాల్ని మనం చూడగలుగుతాం. సో ఇది ఖచ్చితంగా ఒక విజయ్ గారి గెలుపు, ఇక్కడ జగన్ గారి గెలుపు. ఇలా రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఎవరైనా ఒక స్థాయికి వెళ్ళాలన్నా, ఎవరైనా ఒక వ్యక్తి తన అంతిమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్నా ముందు వచ్చే కష్టాలని స్వాగతించాలి. 16 నెలలు జైల్లో ఉన్నా మళ్ళీ బయటకు వచ్చి ఒంటరిగా ముందుకెళ్ళాలి. 51 రోజులు జైల్లో రాగానే అయ్యా నీ చెయ్యి అందించు అంటూ చెయ్యి పట్టుకోకూడదు. 2014 నుంచి ఒంటరిగా నడవడం చేతగాని నువ్వు ఈ రోజు బీజేపీని కలుపుతావు, మళ్ళీ అదే బీజేపీ మీద రాళ్లేసుకొడతావు. అదే కాంగ్రెస్ ని కలుపుతారు, అదే కాంగ్రెస్ ని మళ్ళీ తిట్టి పోస్తారు. ఇవాళ రోజు మనం వెళ్ళి ఏం చెప్పాం? మన దరిద్రం కాకపోతే మద్రాసులో ఏం చెప్పినాం? మద్రాసులో కాంగ్రెస్ ని తిట్టినాం. ఒకప్పుడు స్టాలిన్ గెలుపుకు మనమే కారణం, ఇప్పుడు స్టాలిన్ ఓటమికి మనమే కారణం. ఇదేంట్రా మన జీవితం అంటే తప్పట్లా. ఎందుకంటే ఇక్కడ లోకేష్ గారిని సీఎం చేయాలన్నా, కేంద్రంలో ఆయనకి పదవి కావాలన్నా భజన చేయాలి బీజేపీకి అనే భజన బృందం వారికి తప్పని పరిస్థితి. సో ఎనీవే ఈ గెలుపు ఊహించినది. ఈ గెలుపు ఇలా వస్తుందని తెలిసి కూడా చంద్రబాబు గారు ఎక్కడ విజయ్ గారి గురించి అంటే అతను యువ నాయకుడు కదా, ఇప్పుడే వస్తున్నాడు కదా, నో కామెంట్స్. మీరు గమనించారో లేదు, నో కామెంట్స్ చేసే ధైర్యం కూడా చేయలేకపోయారంటే విజయ్ గారి అభిమానులంటే ఎలా ఉంటదో. తమిళుల నాట మనం వెళ్ళి వాళ్ళ గురించి విమర్శించే స్థాయిలకు మనం వెళ్ళగలుగుతామా? ఆ కమల్ హాసన్ గారు అనుకుంటానండి, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు అంటూ పార్లమెంట్ లో ఒక పదాన్ని సంబోధిస్తే మన T5 సాంబశివరావు గారు ఎందుకండి మీరు తమిళులు, లేకపోతే ఎందుకండి మీరు మద్రాసు వాళ్ళు, మీకు ఎందుకండి మా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్రాలో సినిమాలు చేయడం చేత కాదు, ఆంధ్రాలో సినిమాలు గెలవడంలో లేకపోతే విజయం సాధించడంలో చేత కాదు, మీరా మా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటూ లైవ్ లో ఆయన తమిళనాట ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి, అంటే సినిమా విజయాన్ని సాధించినటువంటి ఒక నవరస నటుడు లాంటి కమల్ హాసన్ గారిని వారు సంబోధించింది. చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే చాలు సార్, వాళ్ళకి అన్ని రకాల కోణాలలో అవతల వాడిని ఎలా ఇబ్బంది పెట్టాలనేది ఆలోచిస్తారు. సో ఇప్పుడు అదే తమిళనాట చంద్రబాబు గారు వెళ్ళి ప్రచారం చేస్తే వాళ్ళ తమిళులు ఒప్పుకుంటారా అండి? ఆ కమల్ హాసన్ గారి అభిమానులు ఉంటారుగా, ఏవయ్యా మా వాడు ఒక్క మాట మాట్లాడితే పార్లమెంట్ లో మీరు అంత సీన్ చేసినారే, ఈ రోజు మా రాష్ట్రంలో వచ్చి మా రాజకీయాల్లో మీకేం పని మా రాష్ట్ర రాజకీయాల్లో అని కమల్ హాసన్ అభిమానులు కూడా అడుగుతారు కదండి. అవసరమా మనకి? సో ఎనీవే సింహం సింగిల్ గా వచ్చింది. ఎంత కష్టమైనా రెండు పార్టీలు, పెద్ద పార్టీలు, సెంట్రల్ పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా గొప్పగా నిలబడి తలబడి గెలిచినటువంటి తలపతి విజయ్ గారికి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన అభిమానులు గాని, ఆయన గెలుపుకి కారణమైన వాళ్ళు గాని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాం సార్. చాలా గొప్ప విజయాన్ని సాధించి ఎంతో మందికి ఆదర్శమైనటువంటి యువ నాయకులనే వీళ్ళిద్దరిని చెప్పుకోవాలి సార్. మేము కూడా ఎంత కష్టమైనా సింగిల్ గా నిలబడతాం. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు వేసినా సింగిల్ గా నిలబడతాం. ఎవరి అండ అక్కర్లేదు, మేమేంటో నిరూపించుకుంటాం. ఇవాళ కాకపోతే రేపైనా నిలబడతాం. ఎస్ సార్.